అందరికీ నమస్తే. విజన్ ఇండియా ఫౌండేషన్‌కి స్వాగతం. ఈరోజు మన అనాథాశ్రమానికి బొల్లనూరులో ఉంటారు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ అమ్మాయి చాలా కష్టపడి అమెరికా ఎళ్లి పార్ట్ టైమ్ జాబ్ తెచ్చుకుంది. తెచ్చుకున్న ఫస్ట్ సాలరీ మన ఆశ్రమంలో అనాథలందరూ కూడా మంచి భోజనం పెట్టి వాళ్ళ అమ్మగారు వచ్చి, వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి, వాళ్ళ మామయ్య అందరూ వచ్చి, పెద్దవాళ్ళందరికీ భోజనం పెట్టి ఆ అమ్మాయి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొక విషయం ఏందనంటే, బాలాజీ నగర్‌లో ఎవరిలో ఒక పెద్దాయనకి అంటే యూరిన్ పైప్ ఉంటది బయటికి. పాపం చాలా ఇబ్బందవుతుంది. అతను మాట్లాడలేకపోతున్నాడాయన. ఆయన్ని రోడ్డు మీద వదిలేసి ఎవరో వాళ్ళ ఫ్యామిలీ ఎవరో వదిలేసారండి. దయచేసి ఏందంటే, అతని ఫోటో పెడతాను నేను మన యూట్యూబ్ ఛానెల్‌లో. మీకెవరన్నా తెలిసుంటే బాలాజీ నగర్ పోలీసులకి ఫోన్ చేయండి. లేదంటే కింద మాకు కామెంట్ చేయండి. ఆ వ్యక్తి మీకెవరైనా తెలుసండి. ఎందుకంటే చాలా తప్పండి. తల్లిదండ్రులండి మనకు కని పెంచారు తల్లిదండ్రులు. అట్లాంటి వాళ్ళని రోడ్డు మీద వదిలేసి ఎళ్ళిపోతే ఎట్లా అండి అది? చాలా మానవత లేదు. ఎందుకంటే ఒకవేళ మీకు ఇబ్బందుంటే మా ఓల్డ్ ఏజ్ హోమ్‌కి తీసుకొచ్చి వదిలేయండి. రోడ్ల మీద వదిలేస్తే ఎట్లా? చాలా తప్పు కదా! ఆయనకి మాట్లాడలేకపోతున్నాడు. ఏం చేయలేకపోతున్నాడు. ఆయన యూరిన్ పోసుకునే ఇబ్బంది ఉంది. ఆయన పైప్ ఉన్నది. యూరిన్ పోసుకునే పైప్ ఉంది. ఎవరో 100 డైల్‌కి ఫోన్ చేస్తే పోలీసోళ్ళు తీసుకొని మన ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది. దయచేసి వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే గనక మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఉంటే గనక దయచేసి మాకు ఫోన్ చేయండి. పోలీసులకు ఫోన్ చేయండి. మీకు ఇబ్బంది ఉంటే కింద స్క్రోలింగ్ మా నెంబర్ పెడతాను. మాకు ఫోన్ చేయండి దయచేసి. అతని ఫోటో మన యూట్యూబ్‌లో పెడతాను. దయచేసి చూడండి. ఎందుకంటే చాలా తప్పండి ఇట్లా. మనకు కని పెంచిన తల్లిదండ్రులండి. వాళ్ళకి మన రోడ్డు మీద వదిలేస్తే ఎట్లా అండి? ఆ చలిలో ఏమైపోతారు ఆయన? ఆయన మాట్లాడలేకపోతున్నాడు ఆయన. అట్లాంటి పెద్ద మనిషిని రోడ్డు మీద వదిలేస్తే ఎట్లా అండి? చాలా తప్పండి. దయచేసి ఇలా చేయకండి. కొంచెం మానవత్వం చూడండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మనకి కన్న తల్లిదండ్రులండి వాళ్ళు. వాళ్ళు రోడ్డు మీద వదిలేస్తే ఎట్లా? వదిలేసి ఒక పక్కన పడుకున్నాడు. పడుకుంటే ఎవరో 100 డైల్‌కి ఫోన్ చేస్తే మన జవహర్ పిఎస్ వాళ్ళొచ్చి వాళ్ళని తీసుకురావడం జరిగింది. మన ఆశ్రమంలో పెట్టారు. దయచేసి అతను ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరన్నా తెలిసి దాకా ఈ వీడియో వైరల్ అయ్యేలాగా చేయాలి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియాల. ఓల్డ్ ఏజ్‌లో వదిలేసారండి. ఆయన యూరిన్ పైప్ ఉన్నది. పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆయన. దయచేసి ఇలాగే మీరందరూ కూడా మన వీడియోలను అందరూ చూస్తూ ఉండాలి. 10 మందికి తెలియాలి. మన ఆశ్రమం ఉందని తెలియాలి. ఎందుకంటే ఇక్కడ జవహర్ పిఎస్‌కి మాత్రం తెలుసు. నేడుమెట్ పిఎస్‌కి తెలుసు. ఇక లోకల్ పోలీస్ స్టేషన్ అందరికీ కూడా తెలుసు మన ఆశ్రమం ఉందని. కానీ మీ ద్వారా కూడా జనాలకు తెలిస్తే ముసలోళ్ళని తీసుకొచ్చి మన ఆశ్రమంలో జాయిన్ చేస్తారు. ఎందుకంటే మనం అందరం ఉన్నాం. మీ సహకారంతో మేము వాళ్ళందరినీ బాగా చూసుకుంటామని మాకు నమ్మకం ఉంది. దయచేసి అందరూ కూడా మళ్ళీ రిక్వెస్ట్ రోజు చెప్తానే ఉంటాను. దయచేసి వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నిధి నీ హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు.
కళ్ళల్లో మెరుపు మెరవాలి, కారు చీకట్లో దారి వెతకాలి, గాలి బాణల్లో ఉరుమై సాగాలి, తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు గలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. ముట్టుకున్నావా మువ్వ అవుతుంది, పట్టుకున్నావా పాటే అవుతుంది, అల్లుకున్నావా జల్లే అవుతుంది, హత్తుకున్నావా వెల్లుబోతుంది. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహం. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ, ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహం. పాపం పుణ్యం రెండింటికి నీదే పూజీ, కన్ను తెరిచి అడుగు కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసి పాటు, ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు. అదృశ్య దృష్టిగా సకల సృష్టిని ను గమనిస్తున్నది లెక్కగట్టి, ఎంత బతుకు నీదెంత బతుకువో గుప్పెడు మెతుకుల కడుపు కొరకు ఎన్నాటలు వేటలు అవసరమా మనుజా. ఏ మారిత నిన్ను కబళిస్తుంది రమాయదారి పంజా. కోరికొని తెచ్చుకో మాకు కర్మ,
దాన్ని విడిపించుకోలేదు జన్మ. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహం. ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహం. ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ. అంబరాల వీధిలో చిన్ని చందమామరా అందున ఒదిగుందిరా చెవుల పిల్లిరా. నీడ నీలి దీవిలో నీటి మీద మెరిసెరా ఆ వెన్నెల కాంతిలో కూర్మముందిరా. అమాయత వెలుకి తాంబూల పెటిక కట్టుందిరా. తాపిగా ఈదుకుంటూ నీళ్ళల్లో ఏములో దాకుందిరా. తారలాంటి ఆకారం తాళమే దానికి వేసుందిరా. లెక్కనే పెట్టలేని ఒక్కలే అందులో ఉన్నాయిరా. బుజ్జాయిరా కథ చెబుతా కన్నా వినుకోరా నువ్వే బజ్జో లాలిజో లాలిజో నానా
ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు ఏను పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం అందమైన జీవితం ముందు ఉంది సోదరా అందలేదనుకుంటే అది పొరపాటురా అందమైన జీవితం ముందు ఉంది సోదరా అందలేదనుకుంటే అది పొరపాటురా
చింతామణి చిగురించదా మోము పైన చిరునవ్వులు చిందులేస్తూ ఉండవా బీడువారిన భూమిలో నా వాన జల్లు కురియదా నింగికేసి చూస్తూ ఉన్న రైతు ఆశను తీర్చదా కష్టాల కన్నిటిలోనా సాగిపోయే బతుకున్నావా కష్టాల కన్నిటిలోనా సాగిపోయే బతుకున్నావా అలలకేమి అదరకుండా గమ్యం చేరదా అందమైన జీవితం ముందు ఉంది సోదరా అందలేదనుకుంటే అది పొరపాటురా ఓడిపోయానని వాడిపోకుండా వాలిపోకురా సోదరా ఓటమన్నది గెలుపుకేమో పూల బాటరా సోదరా అలుపు ఎరుగని నీ జీవితంలో ఆనందమే నిండురా అనుకున్నది సాధించడంలో రేయి పగలు కృషి చెయ్యరా అందని ద్రాక్ష పుల్లనా అది అందుకుంటే చాలా తీయనా అందని ద్రాక్ష పుల్లనా అది అందుకుంటే చాలా తీయనా అందమైన జీవితంలో అడుగు వేయరా అందమైన జీవితం ముందు ఉంది సోదరా అందలేదనుకుంటే అది పొరపాటురా మంచి పనులతో నీ జీవితాన్ని మార్చుకోరా సోదరా మహద్భాగ్యమైన ఈ జీవితాన్ని సుందరంగా మలుచుకో ఈ జీవిత బాటసారికి ఇన్ని కష్టాలు ఎందుకో కష్టాలలోనే జీవిత సారం ఉంది తెలుసుకో అంతటి సూర్యుడికైనా తప్పలేదు రాహుకాలం అంతటి సూర్యుడికైనా తప్పలేదు రాహుకాలం అల్పజీవికైన కష్టకాలం తప్పదురా అందమైన జీవితం ముందు ఉంది సోదరా అందలేదనుకుంటే అది పొరపాటురా అందమైన జీవితం ముందు ఉంది సోదరా అందలేదనుకుంటే అది పొరపాటురా అందలేదనుకుంటే అది పొరపాటురా పరుగు పందెం కావచ్చు, పాటల పోటీ కావచ్చు, పోటీ పరీక్షలు కావచ్చు, పొలిటికల్ ఫైటు కావచ్చు, ఎంతమంది పాల్గొన్నా గెలిచేది మాత్రం ఒక్కరే. అంత మాత్రాన మిగతా వారిలో సత్తా లేనట్టేనా? అస్సలు కాదు. గెలిచినోడిది ఈరోజు మాత్రమే, తెల్లారితే అది గతం. కానీ ఓడినోళ్లకు రేపు ఎల్లుండి ఇట్లా ముందు ముందు భవిష్యత్తు చాలా ఉంటుంది. అవకాశాన్ని ఆకాశమే అద్దుగా చేసుకొని అహర్నిశలు కృషి చేసి విజయం కోసం పరితపించే వారి కోసం, అలాగే చిన్న చిన్న కష్టాలకే క్షణికావేశానికి లోనవుతున్న వారిలో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపి బంగారు భవిష్యత్తు ముందుందని తెలియజేయడం కోసం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు చేసిన చిన్న ప్రయత్నమే ఈ అందమైన జీవితం పాట. ఓటమికి ఈ పాట బహుమతి. ఈ పాట వల్ల ఏ ఒక్కరి జీవితంలోనైనా మెనుగురు పురుగంత వెలుగు నిండినా అదే మా పాటకు మీరిచ్చే బహుమతి.